ఇంకా చాలా టైం ఉంది. మీకు బోర్ కొడుతుందని నాకు అర్థమైంది. దీంతో మీరు చల్లబడొచ్చు, వేడెక్కొచ్చు. మీ చేతుల్లోనే ఉందంతా. ఆ, మీ అంతటా మీరే రమ్మంటే కానీ నేను మీ పక్కకు రాను. హ్మ్? నువ్వు గ్లాస్ తెచ్చుకో. మీకు ఆడవాళ్ళు తాగడం నచ్చుతుందా? మరెందుకు తాగమంటున్నారు? ఆ, నేను మీకు వేడివేడిగా ఏమైనా చేసి తీసుకొస్తా. కొద్దిగా నెమ్మదిగా. డాన్స్ బాగా చేసావు. ఫస్ట్ క్లాస్, సూపర్. నీకు అన్ని డాన్స్లు వేయడం వచ్చా? ఇంచుమించు. ఏ? నేను పాట ప్లే చేస్తా, నువ్వు ఎలా డాన్స్ చేస్తావో చూస్తా. ఏ వద్దు, ఇక్కడ కూర్చో. నీకు అందం ఉంది, మంచి బాడీ ఉంది, ఈ రెండిటికి మించి తెలివి ఉంది. ఇవన్నీ మానే, ఇక నుంచి చక్కగా బ్రతుకు. ఓకేనా? దా ఇలా బజ్జో. ఎంత బాగున్నావో తెలుసా? నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టం ఏంటి చెప్పేస్తున్నాగా, ఐ లవ్ యూ. నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను చాలా బాగా చూసుకుంటా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత బాగున్నావే, జీవితాంతం నాతో ఉండిపో. అవునా? ఓకే, సరే. ఆ? సరే 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 అన్నావా? సరేదా. ఏ ముసై, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు? నమ్మట్లేదా నేను పెళ్లి చేసుకుంటానంటే? వెళ్ళా, వెళ్ళబా, వెళ్ళబా. చూస్తావేంటి? వెళ్ళే. ఏదో సోదివి. రే శరత్, రే శరత్, కార్ కీస్ ఎక్కడ రా? రే శరత్, శరత్. అల్లాడించేసావుగా.
నీ అమ్మ వాడిని హ్యాండిల్ చేయలేకపోయావా? ఈ మాత్రం దానికి నీకు అంత పేరు అంత డబ్బు. ఆహా, ఈ సొల్లంతా చాలా విన్నావులే కానీ వాడి చేత పని చేయించలేకపోయావు నువ్వు. ఆ? నీ మొహం ఒక్కటే బాగుంది ఏంటి? ఈ మాటలన్నీ అనవసరం, నీతో డిస్కషన్ వేసింది. ఆహా. ఆ. ఇదిగో వచ్చాడుగా. ఎవరిల్లు? లోపలికి అమ్మా మేము చెప్పేది నిజమమ్మా, నీకు దండం పెడతామమ్మా. ఊరోళ్ళందరి ముందు బజారు పాలైపోతామమ్మా. ఏమయ్యా పెద్ద ఆయన, ఈ నరసయ్య గాడు ఏదో చెప్తే మీ ఓళ్ళందరినీ వేసుకుని ఇంటి మీదకి వచ్చేస్తావా? ఇదిగో ఈళ్ళూరు వచ్చిన కొత్తలో ఈడికి నాకు పెద్ద గొడవైంది, అందుకే ఇదంతా చేస్తున్నాడు. నాకు తెలిసి ఈడు మా గురించి బాగా ఎంక్వైరీ చేశాడు. మాకు మేమిద్దరం తప్ప ఎవరో లేరని, మా తరఫున మాట్లాడటానికి ఎవరో రారని తెలుసుకుని ఇదిగో ఈయన్ని ఉపయోగించుకొని గుడిసెల స్టేజ్ నుంచి గెస్ట్ హౌస్ రేంజ్ కి ఎదిగిపోదామని మీ ప్లాన్, అంతేనా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? మీ వాడు పంపించిన ఫోటోలు చూడు. దానికి మీ అమ్మ ఇచ్చిన జవాబు కూడా చూడు. ఇద్దరూ కలిసి బుద్ధి తక్కువ పని చేశారమ్మా. కలపటం తప్ప వేరే మార్గం లేదు. మిమ్మల్ని బతిమలాడుకుంటుంటే మీరేంటమ్మా? తెలివి తక్కువ పనులా, అతి తెలివి పనులా? మీ బతుకులు నాకు తెలీదా? వెంట్రుకతో కొండలు లాగటానికి చూస్తారు. వస్తే కొండ, పోతే వెంట్రుక. మీతో మేము మాట్లాడలేమమ్మా. పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాం. వెళ్ళండి, అదే సరైన ప్లేస్. వెళ్ళండి, తీసుకెళ్ళి వీళ్ళందరినీ. జరుగుతుండండి, పోయండి వీళ్ళందరినీ. న్యాయం చేస్తారని మీ దగ్గరికి వస్తే మీరే తోసేస్తారా? ఆగరా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం పనులు చేస్తున్నావు? ఏం పనులు చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మీ నాన్న కూడా ఇలా చేసినందుకేరా జీవితాంతం దూరంగా ఉంచాను. నువ్వు కూడా అదే దారిలో వెళ్ళావా? నా శవాన్ని చూస్తావు, నా శవాన్ని చూస్తావు, గుర్తుపెట్టుకో. మీరు కూడా మాతో పాటే పోలీస్ స్టేషన్కి రండి. ఇక్కడ గెంటేసిన సంగతి అక్కడ మీరే చెప్పాలి. పదండి. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ మా ఎస్ఐ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ పెడతాడు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు ఎక్కడికి వెళ్తే పని అవుతుందో మీకు తెలుసు కదా, వెళ్ళండి.